ఇదిన వాక్య ధ్యానాంశం. చేసిన మేలు ఊరకనే పోదు. చాలా సందర్భాల్లో మన జీవితంలో అనేక మందికి సహాయం చేస్తూ ఉంటాం. ఆర్థికంగా లేదా మాట ద్వారా సహాయం చేస్తాం. కొన్నిసార్లు జామీను సంతకాలు పెడతాం. మన కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మన వలన మేలు పొందుకున్నారో వారు తప్పక మనకు తిరిగి సహాయం చేస్తారు అని మనము ఆశిస్తాం. కానీ విచిత్రం ఏమిటంటే, ఎవరైతే మన ద్వారా మేలు పొందుకున్నారో వారు ఉన్నతమైన స్థాయికి వెళుతూ ఉంటారు. కానీ మనమేమో కష్టములో ఉండి ఎవరికి మేలు చేశామో వారి దగ్గర ఏదైనా కొంచెం సహాయం ఆశిస్తే నిరుత్సాహము, నిస్పృహ తప్ప వారి ద్వారా మేలు దొరకదు. నా జీవితంలో నేను ఎవరికైతే మేలు చేశానో వారిలో 90% నాకు తిరిగి మేలు చేయకుండానే చేతులు ముడిచేశారు. అది నన్ను ఎంతగానో నొప్పించింది. ఓ సత్యాన్ని గ్రహించాను. పొందిన సహాయం జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలని, చేసిన సహాయము ఎన్నడూ జ్ఞాపకము చేసుకోకూడదని, మనం చేసిన సహాయానికి తిరిగి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని గ్రహించాము. పేదలకు సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండం 15:11. అవసరములో ఉన్న వారిని ఆదుకునండి. ఎఫెసీ పత్రిక 4:28. ఒకరి భారం ఒకరు మోయుడి. గలతీ పత్రిక 6:2. ఉపకారము చేయ మరొకడి. హెబ్రీ పత్రిక 13:16. ఈవిడి అప్పుడు మీకు ఇవ్వబడును. లోకాసువార్త 6:38. అడుగువానికిమ్ము. మత్తయి సువార్త 5:42. ఇతరులను పట్టించుకోండి. ఫిలిప్పీ పత్రిక 2:4. సహాయం పొందదగిన వారికి సహాయం చేయండి. సామెతల గ్రంథం 3:7. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. సామెతల గ్రంథము 19:17. ఆత్మీయుల అవసరాల్లో ఆదుకోండి. రోమపత్రిక 12:13. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండు చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మరుషకుడు దేవుడు అన్యాయస్తుడు కాదు అని హెబ్రీ పత్రిక 6:10 చెప్పబడింది. దేవుడు ఇదిన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.